ఏమట్టా ఉండవు, పైన ఫ్యాన్ తిరుగుతూ ఉండదు, మొహం అంతా చెమట్లు పట్టేసి ఉండే, ఏమై ఉండదు? ఏందన్న అట్టా ఉండవు? ఎందుకంత టెన్షన్ పడతా ఉండవు? నీకేమి కాదునా, మేము ఉండం. నువ్వు మంచిగా హాస్పిటల్ నుంచి బయటకు వస్తావు, మళ్ళీ మన షాప్లోనే పని చేస్తావు, సరేనా? నువ్వేమి దిగులు పెట్టుకోమాక. అవునండి, మీకు మీ కుటుంబానికి మా మావయ్య గారు అండగా ఉంటారు. అమ్మా, ఎవరో వచ్చి నన్ను చంపాలని చూశారమ్మా. చంపాలని చూసుండారా? అదిగో ఇందాకటి నుంచి ఆ ర్యాక్ చాటున దాక్కుందమ్మా. అక్కడ ఎడెవరు లేరు కదనా? ఇప్పటిదాకా ఇక్కడే ఉందంటే ఎక్కడికి పోతుంది? ఖచ్చితంగా ఏడు ఉంటుంది బాబా, పద చూద్దాం. ఉండన్నా. Excuse me. ఆగండి, ఆగండి రా. ఆగండ్రా, ఆగండ్రా, చెప్పండ్రా, ఎవర్రా మీరు? చెప్పు, ఎవర్రా మీరు? కాంపౌండర్ గెటప్ లో ఉన్నారంటే ఖచ్చితంగా ఆ గదిలో ఉన్న అతన్ని చంపాలని చూసింది వీళ్ళే అయి ఉంటారు. నిజం చెప్పండ్రా, ఎవర్రా మీరు? ఎవరు పంపించారు? ఎవరు పంపించారు మిమ్మల్ని? ఖచ్చితంగా మీరు కాంపౌండర్స్ కాదు. రై చెప్తారా? కాళ్ళు చేతులు ఇరగదీయమంటారా? ఎవర్రా మీరు? చెప్పండి, చెప్పండి, చెప్పండ్రా. ఎందుకు నన్ను చూసి పారిపోతున్నారు? చెప్పు, చెప్పండ్రా. ఏంటిది? ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? హాస్పిటల్లో ఒక పక్క పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించకుండా గొడవ పడతారేంటి? గొడవ కాదుమా, మీరేమో లోపల ప్రాణాలు పోయాలని చూస్తూ ఉంటారు, వీళ్ళేమో ప్రాణాలు తీయాలని చూస్తాంటారు. ఆగండి, ఆగండి, ఆగండి. రై, ఎవరు మీరు? లేవండ్రా, లేవండి. ఏం చేస్తున్నారు మీరు? లేవండి. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండే పేషెంట్ల ప్రాణాలు తీయడం ఏంట్రా? బుద్ధుందా అసలు? బుద్ధుందా మీకు?
ఏయ్, ఏయ్. అమ్మయ్యా. చ్చ. ఇలాంటి వాళ్ళకి అసలు బుద్ధి లేదు. ఆ, ఆ, మీరు ఏ పేషెంట్ తాలూకా? ఆ, చెప్పండి, ఎవరి కోసం వచ్చారు? కృష్ణరాజ్ అండ్ సన్స్ గోడౌన్లో ఫైర్ యాక్సిడెంట్లో గాయపడినాడు కదా, అతని కోసం వచ్చుండవు. అతన్ని చంపాలని చూసుండారు. మీరు ఈ హాస్పిటల్లో ఉన్నారు సార్? ఆ, ఆ, అవును, ఎస్. చూస్తుంటే తెలియట్లేదా? మీ పేరేంటి? ఆ, నా పేరు వసంత. ఏ? ఓ, ఒకసారి మీ డాక్టర్ గారిని కలవాలి, వెళ్దామా? డాక్టర్ చూస్తే దొరికిపోతాను. ఆ, ఇప్పుడు డాక్టర్ గారు రౌండ్స్లో ఉంటారు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి కలవండి. నేను అర్జెంటుగా వేరే పేషెంట్ని అటెండ్ అవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను వెళ్తాను. ఏమై ఉండదు పాపా. ఆ, ఏం లేదు. నాకెందుకో ఆ నర్సు మీద అనుమానంగా ఉంది. తనే కావాలని నీ చేతుల్లో నుంచి వాళ్ళని విడిపించినట్టుంది. అట్నా? సరే పద చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఇక్కడ వసంత అనే నర్సు ఉండాలి. ఎక్కడ? వసంత ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరండి. గోడౌన్ కాలడం వెనుక ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. లేదంటే అందులో గాయపడిన అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? మనకు కనిపించని శత్రువులు ఎవరో ఉన్నారు చిరు. అవును పాపా, లేదంటే చావు బతుకుల మధ్య నుండి చంపాల్సిన అవసరం ఏముంటుంది? పాపా, ముందు అడికాడికి పోయేసి ఆ వచ్చిన వాళ్ళని చూసినాడు కదా, అడుగుదాం పద. డాక్టర్ ఏమైంది? అతను ఇంతకు ముందే అన్కాన్షియస్ అయ్యారు. కాన్షియస్లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. యూ డోంట్ వరీ.